హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. సింపుల్ వేలో మీల్ మేకర్ కర్రీ ఏ విధంగా చేయాలో నా స్టైల్లో చేద్దామనండి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఇంకో సైడ్ చపాతీ పిండి తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా చేతితో అనేసి చిటికేయగానే మొత్తం పిండి కాస్త ముద్దయిపోయింది. చపాతీ చేసుకోవడానికి ఈజీ టు వే. మీరు కూడా ట్రై చేసి చూడండి. చపాతీ పిండి ముద్ద మీద ఏదన్నా ప్లేట్ లాంటిది కప్పి పక్కన పెట్టుకోవాలి. దీని వలన చపాతీ సాఫ్ట్ గా వస్తుంది. మరుగుతున్న నీటిలో మిల్ మేకర్లు వేసుకొని ఉడికించుకోవాలా. ఇలా ఒక దిక్కు మిల్ మేకర్లు బాగా ఉడుకుతూ ఉండంగానే ఇంకో దిక్కు ఇందులో ఉన్న వాటర్ ని డ్రైన్ చేయడానికి కింద ఒక గిన్నె పెట్టేసి దాని మీద రంధ్రాలున్న జల్లెడని పెట్టేసి ఇందులో ఉడుకుతున్న మిల్ మేకర్లను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడబోసుకోవాలా. ఇలా చేయడం వలన మిల్ మేకర్లో ఉన్న హాట్ వాటర్ మొత్తం కూడా కింద ఉన్న బౌల్లో పడిపోతుంది. ఈ విధంగా మిల్ మేకర్లను వడబోసుకున్న తర్వాత కింద వాటర్ పడిపోతుంది కదా, అదంతా హాట్ వాటర్. సో ఇలా హాట్ వాటర్ కూడా చూసేస్తున్నారు కదా, హాట్ వాటర్లో మొత్తం ఆల్రెడీ వేస్టేజ్ ఉంటుంది. పైనుంచి కూడా ఈ మిల్ మేకర్ల మీద ఇంకా కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, టమాటా. ఒక 2 టమాటాలు, ఒక హాఫ్ ఆనియన్. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం వేడెక్కినాక ఆయిల్ పోసుకున్నాను. ఈ విధంగా కడాయిలో ఉన్న ఆయిల్ కాస్త వేడైనాక వడబోసుకుని పెట్టుకున్న మిల్ మేకర్లో ఉన్న నీళ్లు మొత్తం పోయేలాగా పిండి బాగా అవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. ఈ విధంగా మిగిలిన వాటన్నిటినీ కూడా వాటర్ లేకుండా చూసుకొని గట్టిగా పిండేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకొని మరొక గిన్నెలో పక్కన తీసుకొని పెట్టుకోవాలా. ఈ విధంగా మిగిలిన వాటన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలా. ఇంకొక దిక్కులో ఎల్లిపాయ జీలకర్ర బాగా దంచి ఆ ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ని కూడా ఇందులో ఆనియన్స్ దానిలో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇదంతా కూడా మిశ్రమము గోల్డెన్ కలర్లో రాగానే ఇందులోనే మనం పక్కన కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలా. ఈ టమాటా ముక్కలు కాస్త ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో తిప్పుకుంటూ పోవాలి. దీనిలోనే ఉప్పు, పసుపు, కారం ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా టమాటా చట్నీ లాగా చేసుకొని టమాటా ముక్కలకి మంచిగా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలా. ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిల్ మేకర్లని కూడా ఇందులో వేసేసుకోవాలా. ఫ్రై అయిన మిల్ మేకర్లని వేసుకోగానే సిమ్లో పెట్టుకోవాలా, గుర్తుపెట్టుకొని. పైనుంచి మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలా. మూత తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకోవాలా. అటు ఇటు కలిపేసిన తర్వాత ఇలా 5-10 నిమిషాలు ఆల్రెడీ కలుపుతూ పోగానే పైన ఆయిల్ ఆల్రెడీ తేలుతుంది. కర్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. పైనుంచి సురుచి కంపెనీ నుంచి గోడ మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ రెడీ. కర్రీ రెడీ అయ్యే ముందు ఒక మంచి వాసన వస్తుంది. అదైతే అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ చపాతీ పిండి ఉంది కదా, దానికి ఇట్లా చిటికేయగానే చపాతీ కూడా రెడీ అయిపోయింది. సో రెడీ టు ఈట్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.